వచ్చే లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెసే అధికారంలోకి వస్తుందన్నారు హస్తం నేతలు. రాష్ట్రంలో 14 సీట్లకు పైనే గెలుస్తామన్నారు. మోదీ కేసీఆర్ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు భవిష్యత్ లేదని విమర్శించారు. ఎలక్టోరల్ బాండ్లతో మోదీ సర్కార్ భారీ స్కామ్ చేసిందని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. కేంద్రంలో అధికారంలోకి వస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి గౌడ్. సికింద్రాబాద్ తిరుమలగిరిలో జరిగిన మల్కాజిగిరి పార్లమెంటు కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు మంత్రి తుమ్మల, మధు యాష్కి, మైనంపల్లి హనుమంతరావు, పట్నం సునీత మహేందర్ రెడ్డి. పట్నం సునీత మహేందర్ రెడ్డిని పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని నేతలకు పిలుపునిచ్చారు. స్థానికతనంటూ మాట్లాడుతూ బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మీరు మోసపోకూడదు. గతంలో ఒక చరిత్ర సృష్టించిన మల్కాజ్గిరి ప్రజలకి చేతులెత్తి వేడుకుంటూ సోదరి సునీత మహేందర్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పటిష్టతకి కేంద్ర ప్రభుత్వంతో పోట్లాడి తీసుకురాగల సేవ తత్పరమున్నది, అనుభవం ఉన్నది. ఇలాంటి అభ్యర్థిని మీరు గెలిపిస్తే ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బలోపేతమే కాకుండా కేంద్రం నుంచి నిధులు కూడా తీసుకురావడంలో దోహదపడుతుంది. జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మితో భేటీ అయ్యారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. విజయలక్ష్మి నివాసంలో సమావేశమై పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్తో పాటు చాలా మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరారు. దీపాదాస్ మున్షి తనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారన్నారు మేయర్ విజయలక్ష్మి. ఎలక్టోరల్ బాండ్లతో మోదీ సర్కార్ భారీ స్కామ్ చేసిందని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. 50% పైగా ఎలక్టోరల్ బాండ్ల ఫండ్ బీజేపీ ఖాతాలోకి వెళ్లిందని విమర్శించారు. 9.5 ఏళ్లలో బీజేపీకి 10 రెట్లు విరాళాలు పెరిగాయని విమర్శించారు మహేష్ కుమార్ గౌడ్. ఇలా పార్లమెంట్ ఎన్నికలకి పోబోతున్న సమయంలో ఈ అకౌంట్స్ సీజ్ చేయడం, దాంట్లో బలవంతంగా డబ్బులను విత్డ్రా చేయడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే రాజకీయంగా ఎంత దిగజారుడుతనానికి బీజేపీ ఒడిగట్టిందో మనకు అర్థమవుతా ఉంది. ఈ డిపాజిట్స్ని సరైన ఎన్నికల టైంలో వాడుకోకుండా ఆంక్షలు పెట్టడం అనేది ఎంత దురుద్దేశంతో కూడుకుంది. ఇవాళ ఎంత భయంతో మీరు ఎన్నికలకు పోతా ఉన్నారు. దాదాపుగా 11 అకౌంట్లు 4 బ్యాంకుల్లో సీజ్ చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 12 నుంచి 14 సీట్లు గెలుచుకుంటుందన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. భవిష్యత్తులో బీఆర్ఎస్ కనుమరుగవుతుందని, బీజేపీకి తెలంగాణలో ప్రజాదరణ లేదన్నారు రాజగోపాల్ రెడ్డి. ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మున్గోడు ప్రజల కోసం, ఈ ప్రాంతం కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నా పదవికి రాజీనామా చేసిన చరిత్ర మాది. పదవుల కోసం ఎప్పుడు మేము పాపులాడలేదు. బాధాకరం ఏంటంటే భారీ టికెట్ కోసం పట్టుబడుతున్నారు అన్నట్టు పేపర్లో రాస్తుంటే మాకు బాధ అనిపిస్తుంది. ఎప్పుడు కూడా పదవుల కోసం అడగలేదు. ఎస్సీ వర్గీకరణ కోసం మొదట కృషి చేసింది కాంగ్రెస్ పార్టీని అన్నారు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్. 2.5 దశాబ్దాలుగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మాదిగలను పావుగా ఉపయోగించుకునే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవికి శుభాకాంక్షలు తెలిపారు సంపత్ కుమార్. ఏ ఎన్నిక వచ్చినా మాదిగల రిజర్వేషన్, ఏబిసిడి వర్గీకరణను ఎన్నికల్లో పావుగా వాడుకునేటువంటి కుట్ర జరుగుతా ఉంది. మాదిగల ఆత్మగౌరవాన్ని, మాదిగల హక్కును, రాజ్యాంగబద్ధంగా మాదిగలకు ఉన్నటువంటి స్వేచ్ఛను రాజకీయ ప్రయోజనాల కొరకు వాడుకుండడం మంచి పద్ధతి కాదు అని తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, వినోద్ కుమార్ ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. పెద్దపల్లి పార్లమెంటు టికెట్ గడ్డం వంశీకృష్ణకు ఇచ్చినందుకు సీఎంని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సీఎంకు పుష్పగుచ్చమిచ్చి శాలువాతో సన్మానించారు. తర్వాత మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, ఉత్తమ్తో భేటీ అయ్యారు వంశీకృష్ణ, వివేక్. గాంధీ భవన్ లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావులను మర్యాదపూర్వకంగా కలిశారు వివేక్ వెంకటస్వామి, గడ్డం వంశీకృష్ణ. మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు మహబూబ్ నగర్ జిల్లా అధికార పార్టీ నేతలు. నాగర్ కర్నూల్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిగా మల్లు రవిని ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఆ పార్టీ నేతలు.